శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరించే వ్యక్తులపై జీరో టాలరెన్స్ ఉంటుందని రాష్ట్ర డీజీపీ జితేందర్ స్పష్టం చేశారు. ఇక హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్లతో శాంతి భద్రతల పరిస్థితిని ఆయన సమీక్షించారు. చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవాలని చూస్తే వ్యక్తులను ఉపేక్షించాల్సిన పని లేదని స్పష్టం చేశారు. ఇక వినాయక నిమజ్జనం సెప్టెంబర్ 17 నుండి సందర్భంగా లా అండ్ ఆర్డర్ విషయంలో తీసుకోవాల్సిన చర్యలపై ఆయన పలు సూచనలు చేశారు. రౌడీలు, డ్రగ్ ఫెడ్లర్ వంటి అసాంఘిక శక్తులపై రౌడీ షీట్ తెరవాలని ఆదేశించారు. మహిళలపై, చిన్నారులపై నేరాలపై, సైబర్ నేరాలపై, మాదక ద్రవ్యాల రవాణాను ఏమాత్రం సహించాల్సిన పని లేదని స్పష్టం చేశారు. అదేవిధంగా రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. సెల్ ఫోన్ దొంగతనాలు, హ్యూమన్ ట్రాఫికింగ్, టూ వీల్స్ చోరీలు, ఇక ముఠా నేరాలపై నిఘా పెంచాలని డీజీపీ హెచ్చరించారు. ముఖ్యంగా రాజకీయ గలాటాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని, ఈ విషయంలో ఎంతటి వారినైనా ఉపేక్షించొద్దని క్లారిటీ ఇచ్చారు. గణేష్ నిమజ్జనం సందర్భంగా 25,000 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు హైదరాబాద్ సివి ఆనంద్ చెప్పారు. ఇక సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బందోబస్తు ఏర్పాటు చేస్తామన్నారు. ఖైరతాబాద్ మహాగణపతిని మధ్యాహ్నం 1:30 నిమజ్జనం చేసేలా 1:30 నిమజ్జనం చేసేలా నిర్వాహకుల నుంచి మాట తీసుకున్నట్లు తెలిపారు. ఇక నగర వ్యాప్తంగా సుమారు 1,00,000కు పైగా గణేష్ విగ్రహాలుండగా ఇప్పటికే సగం విగ్రహాల నిమజ్జనం పూర్తయిందని తెలిపారు. సెప్టెంబర్ 17న బీజేపీ విమోచన దినోత్సవంగా కమ్యూనిస్టు పార్టీలు ఈ రోజున విద్రోహ దినంగా జరుపుతుండటంతో ఎలాంటి ఉద్రిక్తలు తలెత్తకుండా చూసుకోవాలన్నారు.